బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేమండి. ఏదో తీసి కొట్టాలనిపిస్తది. అంటే మ్యూజికల్‌గా మాకేదో చేతిలో 2 ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి. 2 కత్తులు గాని, 2 కర్రలు. మా వాళ్ళు అడుగుతారు, "ఏంటండి బాలయ్య గారు చూస్తే మీరేంటి అసలు? అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి?" అనేది నాకు కూడా అర్థం కాలేదు. అంటే నా డీఎన్ఏ ఏదో, నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి. అంటే ఆ టైంలో డాక్టర్‌ని కరెక్ట్‌గా పిలిచి ఎలా ఎలా అని. బికాస్ ఎవ్రీ ఫిలిం బాలయ్య గారిది వర్క్ చేసేటప్పుడు అదేదో ఒక 100% ప్యూరిటీ ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ ఔరా అది సంథింగ్ అండి. అది చాలా డిఫరెంట్. అది వెరీ వెరీ డిఫరెంట్. బుక్స్ ఈరోజు బుక్ రికార్డ్స్ కాదు, రేపు మా సినిమా వస్తోంది అఖండ 2. ఆ సినిమా చాలా రికార్డ్స్ కొడుతుంది, ఇండస్ట్రీ రికార్డ్స్. సో దానికోసం మేము అందరం ఈగర్లీ వెయిటింగ్. సో అదే అందరూ నన్ను అంటారు లైక్ బిఫోర్ అఖండ, ఆఫ్టర్ అఖండ అంటారు. సో అలా ఇట్స్ లైక్ నాకే నా మ్యూజిక్కి పునర్జన్మ ఇచ్చిన బాలయ్య గారికి చాలా థ్యాంక్స్ అంతే చెప్పగలను. ఇట్స్ సంథింగ్ బియాండ్. అంటే నేనే ఇక్కడ యంగెస్ట్ అనుకుంటాను. నా తర్వాత దేవాంశ్, ఆర్య ఇద్దరు ఉన్నారు. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ హియర్.